నేను 4 మంత్స్లో నేను షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకున్నానంటే కేవలం ఈ ఒక్క ప్రిన్సిపల్ అనమాట. సో కాబట్టి ఇదైతే మీరు చాలా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఓకే 1 వాల్యూమ్ చేసేసారు. సో 1 వాల్యూమ్లో ఆల్మోస్ట్ మీరు ఒక వాల్యూమ్ ఒక్కొక్క ట్రాన్స్క్రిప్షన్కి ఒక 100 వర్డ్స్ వేసుకున్నా సరే 2200 వర్డ్స్ మీరు కొత్త వర్డ్స్ నేర్చుకుంటారనమాట. సో కాబట్టి అవి చాలా అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి మీరు స్పీడ్ బిల్డ్ చేసుకోవడానికి, యాక్యురసీ బిల్డ్ చేసుకోవడానికి ఆ 2200 వర్డ్స్ చాలు, మీకు ఆ బేస్ అనేది ఫామ్ అయిపోతుంది. సో అక్కడి నుంచి ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్కి ఒక 30 వర్డ్స్ అని 20 వర్డ్స్ అని, సో లాస్ట్కి మీరు ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఏంటి మహా అయితే ఒక ట్రాన్స్క్రిప్షన్కి ఒక 10 తెలియని వర్డ్స్ ఉంటాయి అంతే అనమాట. మీరు యాక్చువల్లీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి, ఇది యాక్చువల్లీ నా నోట్స్. మీ ట్రాన్స్క్రిప్షన్ 1 ఉంది కదా, సో ఆ 1 ట్రాన్స్క్రిప్షన్ నుంచి నాకు యాక్చువల్లీ 140 వర్డ్స్ నాకు తెలియని వర్డ్స్ ఉన్నాయన్నమాట ఓన్లీ ఆ ఒక్క ట్రాన్స్క్రిప్షన్లో. సో అక్కడి నుంచి నేను ఎగ్జామ్కి వెళ్ళే టైంకి ఎంత మహా అయితే ఒక డిక్టేషన్కి వచ్చేసరికి ఒక 10 వర్డ్స్ తెలియని ఉండే అనమాట. సో ఈ లెవెల్ నుంచి ఆ లెవెల్కి వెళ్ళాను అంటే నేను ఒకే ఒక ట్రాన్స్క్రిప్షన్ దగ్గర ఆగిపోలేదు. సో రోజు ప్రోగ్రెస్ అనేది ఉంది కాబట్టి సో కొంచెం నేర్చుకుంటూ వెళ్ళడం వల్లే సో త్వరగా అయితే అయ్యింది. సో నేను చెప్పేది ఒకటే, దట్ ఫస్ట్ వాల్యూమ్ అంతా కూడా మీ ఫోకస్ ఓన్లీ నేర్చుకోవడం మీద ఉండాలి. సో అండ్ దెన్ స్పీడ్, అప్పుడు స్పీడ్కి వెళ్ళండి. సో స్పీడ్ మీద ఫోకస్ చేయండి, స్పీడ్ ఎలా పెంచుకోవాలి అన్న దాని మీద ఫోకస్ చేయండి, ఏ వర్డ్స్ మీరు త్వరగా రాయలేకపోతున్నారు అన్న దాని మీద ఫోకస్ చేయండి, ఎక్కడ ఏ వర్డ్స్ దగ్గర ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలియని వర్డ్ వచ్చిందంటే అక్కడ మీరు ఆగిపోతారు కదా, ఏముంది ఇంగ్లీష్లో రాయడం చేస్తారు, ఈ లోపు నెక్స్ట్ ఇయర్ ఆగిపోతూ ఉంటాయి. సో పక్క రూమ్ నుంచి మా అమ్మాయి అరుస్తుంది, సో బ్యాక్గ్రౌండ్లో కొంచెం వినిపించినా సరే పట్టించుకోవద్దు. మా అమ్మాయి వాయిస్ వినిపించకుండా వీడియో చేయాలంటే ఈ మధ్యన కుదరట్లేదు. సో నేను ఒకటి చెప్పేది ఒకటే, దట్ స్పీడ్ మీద అయితే తర్వాత ఫోకస్ చేద్దరి కానీ. సో ఒక్కసారి స్పీడ్ వచ్చాక అండ్ దెన్ యాక్యురసీ. ఇక్కడ చూసుకున్నట్లయితే సీన్ చేస్తాం కదా, సీన్ డిక్టేషన్స్ తీసుకుంటాం కదా, సో అవేంటంటే మనకి యాక్యురసీ పెంచుకోవడానికి, బట్ అన్సీన్ వచ్చేసి మనకి స్పీడ్ పెంచిద్ది అనమాట. సో అందుకే నేను ఏం చేశాను లాస్ట్లో కూడా యాక్చువల్లీ స్కిల్ టెస్ట్ అనౌన్స్మెంట్ డేట్కి నా స్పీడ్ వచ్చేసరికి నా సీన్ స్పీడ్ వచ్చేసరికి 80, అన్సీన్ వచ్చేసరికి 70. బట్ ఆ 18 డేస్ ఉంది మాకు మధ్యలో. సో 18 డేస్లో నా స్పీడ్ లాస్ట్కి ఏమైందంటే అన్సీన్ వచ్చేసరికి 90, సీన్ వచ్చేసరికి 100. సో అక్కడికి వెళ్ళింది అనమాట స్పీడ్. ఎలా వెళ్ళింది? సో నేను ఏం చేశానంటే 19th వాల్యూమ్ చేస్తూ ఉన్నప్పుడు ఆపేసి, సో 20, 21, 22 చేయకుండా ర్యాండమ్గా ఏ ట్రాన్స్క్రిప్షన్ వస్తే ఆ ట్రాన్స్క్రిప్షన్ నేను అన్సీన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఓకే, సో ఏంటంటే ఒక అన్నోన్ వర్డ్ వచ్చినా సరే ఎలా త్వరగా రాసి నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోవాలి అనేది మనకు అన్సీన్లోనే ఎక్కువ వస్తుంది, రైట్? అండ్ ఏంటంటే ఆల్రెడీ తెలిసిన అవుట్లైన్ స్పీడ్గా ఎలా రాయాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా రాసినప్పుడే కదా మనకి తర్వాత చదివినప్పుడు మన అవుట్లైన్ మనకు అర్థమవుతుంది. సో అప్పుడే యాక్యురేట్గా మనం టైప్ చేయగలుగుతాం. సో యాక్యురసీ అనేది మోస్ట్లీ సీన్ వల్ల మనకు పెరుగుతుంది. సో ఏంటంటే మోస్ట్లీ నేను సీన్ అనేది అస్సలు చేయలేదు. సో ఏంటంటే ఫస్ట్ నేను అసలు స్పీడ్ వస్తేనే కదా నాకు యాక్యురసీ అనేది నేను ఎగ్జామ్ టైంలో వస్తుందని చెప్పి నేను తక్కువ టైం ఉందని అలా ఫాలో అయ్యాను. సో మిమ్మల్ని ఇప్పటి నుంచే కూడా యాక్యురసీ మీద ఫోకస్ చేయకుండా ఉండండి అని చెప్పట్లేదు. సో ఎలా ఈ పాయింట్ మీద ఏంటంటే నేను లాస్ట్ సైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా స్పీడ్ యాక్యురసీ రెండింటి మీద ఫోకస్ చేయాలో. సో ప్రస్తుతానికి మాత్రం నేను చెప్పేది ఒకటే, దట్ ఫస్ట్ వాల్యూమ్లో మాత్రం మీరు స్పీడ్ అండ్ యాక్యురసీ గురించి ఆలోచించొద్దు, అండ్ దెన్ స్పీడ్ గురించి ఆలోచించండి. సో స్పీడ్ గురించి ఆలోచిస్తూ యాక్యురసీ మీద ఫోకస్ ఎలా చేయాలో నేను తర్వాత చెప్తాను. బట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇప్పటి నుంచి ఈవెన్ ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ నుంచి ఈవెన్ మీరు పిట్మెన్ బుక్ చేస్తున్నా సరే ఇప్పటి నుంచి కూడా మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, దట్ మీరు రాసిన ప్రతి అవుట్లైన్ కూడా మీరు చదవాలి. ఓకే, ఈ ప్రతి అవుట్లైన్ ఈవెన్ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నా కైలాసంద ట్రాన్స్క్రిప్షన్ చేస్తున్నా సరే ఒకటి మీరు రాశారు ట్రాన్స్క్రిప్షన్ డిక్టేషన్ అంటే దాన్ని మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. చదవకపోతే మాత్రం నాలాగా మీరు లాస్ట్లో చాలా కష్టపడాల్సి వస్తుంది స్కిల్ టెస్ట్ ముందు. ఓకే, నేనేంటంటే స్కిల్ టెస్ట్ అనౌన్స్మెంట్ వచ్చాకే పర్ఫెక్ట్గా కూర్చొని డిక్టేషన్ రాయడం, మళ్ళీ చదవడం, మళ్ళీ ట్రాన్స్క్రైబ్ చేయడం అది నేర్చుకున్నాను అనమాట. బికాజ్ ఎందుకంటే నాకు మీకు ఆల్రెడీ తెలుసు, సో నాకు డెలివరీ జూలైలో అయ్యింది కదా. సో ఫస్ట్ 3 months కూడా 3 hours స్ట్రైట్గా కూర్చునే ఛాన్స్ నాకు దొరకలేదనమాట ఫస్ట్ 3-4 months కూడా. పాపకి ఫీడింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో కాబట్టి ఏంటంటే నేను జస్ట్ హైతో డిక్టేషన్ రాసేదాన్ని, పాప దగ్గరికి వచ్చేదాన్ని. కొంతసేపటికి వెళ్ళి నేను ట్రాన్స్క్రైబ్ కూడా పెద్దగా చేయలేదు నేను ట్రాన్స్క్రైబ్ కూడా, ఎందుకంటే 1 hour స్ట్రైట్గా కూర్చోవాలి కాబట్టి అది నాకు కుదరదు కాబట్టి. సో ఏంటంటే మోస్ట్లీ డిక్టేషన్స్ మాత్రమే రాశాను, చదివేదాన్ని కాదు, ట్రాన్స్క్రైబ్ చేసేదాన్ని కూడా కాదు. సో ఆ తప్పు మీరు చేయొద్దు, ఫస్ట్ నుంచి కూడా మీరు చదవండి. ట్రాన్స్క్రిప్షన్ గురించి వస్తే యాక్చువల్లీ నేను ఏం చెప్తానంటే మీకు 80 స్పీడ్ వచ్చేదాకా 80 స్పీడ్ వచ్చేదాకా కూడా ఒకటి చేయండి మ్యాక్సిమం రోజుకి, లేకపోతే 2-3 daysకి ఒకటి చేసినా సరే పర్లేదు. ఓకే, సో ఎప్పుడైతే 80 వచ్చిందో అప్పటి నుంచి రోజుకి 2, లేకపోతే 2 daysకి ఒక 2, సో అలా అయినా చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఏంటంటే మనకి 3కి మించి ఎవరు చేయరు, బికాస్ 3 ట్రాన్స్క్రిప్షన్స్ అంటేనే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్స్క్రైబ్. సో 3 ట్రాన్స్క్రిప్షన్స్ని ట్రాన్స్క్రైబ్ చేయాలంటేనే మనకి 3 hours అక్కడికే అయిపోతుంది. సో అది ఎప్పుడు చేయాలి? లాస్ట్లో మీకు ఏమైనా టైపింగే ప్రాబ్లం ఉంది, నాకు ఓకే షార్ట్ హ్యాండ్ ఓకే అంటారు చూసారా, సో అప్పుడు ట్రాన్స్క్రైబ్ చేసే దాని మీద ఫోకస్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే మీరు ఆ పని చేయక్కర్లేదు, మీరు కావాలంటే 2-3 daysకి ఒకటి అలా ట్రాన్స్క్రైబ్ చేస్తూ. బట్ ఏంటంటే టైపింగ్ మాత్రం మీరు రోజు చేయాలన్నమాట. టైపింగ్ ప్రాక్టీస్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో, దట్ ఏంటంటే నేను కీబర్ అనే వెబ్సైట్ యూస్ చేస్తాను. సో కీబర్ అనే వెబ్సైట్లో రోజు కూడా మీరు ప్రాక్టీస్ అయితే మాత్రం చేయాలి. సో అదైతే చాలా
బెస్ట్ ఆప్షన్. మీకు అటు టైపింగ్ పెరుగుతూ ఉంటుంది, సో అప్పుడప్పుడు ట్రాన్స్క్రిప్షన్ కూడా మీరు చేయొచ్చు. సో కీబర్ అనే కాదు, మీకు ఏది నచ్చితే ఆ వెబ్సైట్లో మీరైతే చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు అసలు వీడియోకి వద్దాం. అసలు కైలాష్ చంద్ర ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ అని నేను ఫీల్ అవుతాను. సో ఇలా ట్రై చేసి చూడండి, మీకు త్వరగా అవుతుంది. ప్లస్ ఆల్సో అవుట్లైన్స్ కూడా బాగా వస్తున్నాయి అనుకుంటే ఇది ఫాలో అవ్వచ్చు, లేకపోతే మీరు ఏది ఫాలో అవుతున్నారో అది ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు అసలైన దానికి వద్దాం. ఏంటంటే మీరు ఎలా స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడే మీకు బుక్ అవుతూ ఉంటుంది కదా, సో కొన్ని వర్డ్స్ మీకు తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. బట్ మోస్ట్లీ మీరు అవుట్లైన్ చూసారంటే అవుట్లైన్ వర్డ్ పక్కన పెడితే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ అవుట్లైన్ ఇలా వచ్చిందా అని చెప్పి. సో ఆ స్టేజ్కి వచ్చారంటే చాలు మీకు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది యాక్చువల్లీ ట్రాన్స్క్రిప్షన్ నెంబర్ 1 అనమాట. సో ఇలా మీరు ఇదేంటంటే మీ నోట్ ప్యాడ్ ఉంటుంది కదా షార్ట్ హ్యాండ్, సో అది తీసుకోండి. సో అది తీసుకుని ఏం చేస్తారంటే మీ ఫోన్లో PDF ఓపెన్ చేసుకుని ఇలా ఓన్లీ ఇంగ్లీష్ ఏదైతే ఉందో సో ఇంగ్లీష్ది, సో అది ఓపెన్ చేసుకుని పెట్టుకోండి, జూమ్ చేసుకుని. సో అవుట్లైన్స్ అయితే ప్రస్తుతానికి చూడొద్దనే నేను చెప్తాను. బికాజ్ ఎప్పుడైతే మీరుగా అవుట్లైన్ రాయడానికి ట్రై చేస్తారో అప్పుడే మీకు రియల్ అవుట్లైన్ కూడా ఎక్కువ గుర్తుంటుందని చెప్పి నేనైతే బాగా నమ్ముతాను. నేనైతే అదే చేసేదాన్ని. సో ఏం చేస్తారంటే ఇలా ఇంగ్లీష్లో చూస్తూ ఓకే నవ్వు అనేది ఆల్రెడీ మనకు తెలుసు కదా, బుక్లోనే వచ్చింది మనకి. ఓకే నవ్వు, సార్ కూడా మనకి తెలుసు. ఆనరబుల్ మెంబర్స్, సో బుక్లో వచ్చిందో లేదో నాకు గుర్తులేదు, బట్ ఆనరబుల్ మెంబర్స్ మ్యాక్సిమం ఉండేది కాదు బుక్లో. సో కాబట్టి ఏం చేస్తారు, సో తెలియదు, అప్పుడు మీరు పక్కకి జరిపి అవుట్లైన్లో చూసుకోండి. ఓకే ఆనరబుల్ మెంబర్స్ ఇలా రాస్తారా అని. అప్పుడు ఓకే ఆనరబుల్ మెంబర్స్ ఇలా రాస్తారు. బట్ ఈ వర్డ్ మీకు తెలియదు కదా, ఒకసారి రౌండ్ జప్ చేసుకున్నాం అంటే నెక్స్ట్ టైం మీరు ప్రాక్టీస్ అవ్వాలి ఆ వర్డ్ అని చెప్పి. ఓకే విల్ ఆల్రెడీ మనకు ముందే తెలుసు, రీకాల్ తెలిస్తే ఓకే, తెలియకపోతే మీరు అవుట్లైన్ చూసుకోవడం, ఇలా మనకి అండర్లైన్ ఏదో చేసుకోవడం చేయాలి. ఓకే ద బిల్. ఇంకొకటి ఏంటంటే మనకి కైలాష్ చంద్రలో ఒక అండర్లైన్ ఉంది అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి అదొక ఫ్రేజ్ అని అర్థం. ఓకే మనం ఒక్క అవుట్లైన్తో అన్ని వర్డ్స్ రిప్రజెంట్ చేయొచ్చు అని అర్థం అనమాట. సో మీకు మనం యాక్చువల్లీ మామూలుగా అయితే ఎలా రాస్తాం, ద బిల్ అని రాస్తాం, రైట్. బట్ అక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి అండర్లైన్ ఉందంటే అదొక ఫ్రేజ్ అని అర్థం. సో ఆ ఫ్రేజ్ ఏంటో మనం ఒకసారి చూసుకుని రాసుకుందాం. ద బిల్. ఓకే దీన్ని మనం అండర్లైన్ చేసుకుందాం. ఓకే వజ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇంట్రడ్యూస్డ్ తెలిస్తే ఓకే, తెలియకపోతే అండర్లైన్. ఇన్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా, ఇన్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్ ఎలా రాస్తాం, ఇన్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్. యాక్చువల్లీ ఇది నేను కైలాష్ చంద్ర స్టార్ట్ చేశాక నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఇదే. ఈవెన్ రీసెంట్గా ముగ్గురు అడిగారనమాట, ఇది ఇన్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్ ఎలా వచ్చింది అక్క అని చెప్పి. సో యాక్చువల్లీ ఎలా వచ్చిందని మాట్లాడుకుందాం. ఇన్ ద హౌస్ వచ్చేసరికి మనం హౌస్లో ఎస్ ఒకటే రాస్తాం, పీపుల్ ఆల్రెడీ మనకు తెలిసిందే పీపుల్. సో ఇలా రాస్తాం. సో ఇలా ఏమైనా సరే మీకు అవుట్లైన్స్ అర్థం కాలేదు అనుకుంటే గనుక మీరు గ్రూప్ ఉంది కదా, సో గ్రూప్లో మీరు అయితే పోస్ట్ చేయండి. సో నేను కాకపోతే ఎవరైనా సరే రిప్లై ఇస్తారు. సో అవుట్లైన్ ఎలా వచ్చిందో ఒక పేపర్ మీద, మీకు ఏ అవుట్లైన్ అని కన్ఫ్యూజన్ ఉంటే పేపర్ మీద అవుట్లైన్ రాసి, సో ఈ పేపర్ మీద అవుట్లైన్ ఎలా వచ్చిందో అడగండి, ఎవరొకళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఆర్ఎల్స్ ఏదైనా ఒక అవుట్లైన్ మీకు పీడిఎఫ్లో ఒక్కోసారి కనపడవు అనమాట, సరిగ్గా క్లారిటీ ఉండదు. సో అలా లేదు అనుకుంటే మాత్రం మీరు ఆ అవుట్లైన్ అడగండి గ్రూప్లో, నేను లేకపోతే ఇంకెవరైనా సరే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు, ఒక కమ్యూనిటీ ఉంది కాబట్టి. సో కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇలా అనమాట అవుట్లైన్స్ అనేవి మనకి. సో ఓకే ఇన్ ద హౌస్ ఆఫ్ ది పీపుల్ ఇలా రాస్తాం, దాన్ని రౌండప్ చేసుకున్నా. ఓకే అండ్ దెన్ ఆన్ ద తెలుసు, 2 సెప్టెంబర్ తెలుసు, 1953 ఫుల్ స్టాప్, ఇట్ హ్యాస్ హ్యాడ్ ఇలాగా. సో ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీకు ఒక 840 వర్డ్స్ ఇలా రాయడానికి మహా అయితే 1 అవర్ పట్టిద్ది, అంతే కదా, రైట్. సో ఇలా ఒక రాసుకున్నాక నేనేం చెప్తానంటే, మీరు ఇలా రాసుకున్నాక మనకి ఇలా అండర్లైన్ చేసుకున్న వర్డ్స్ ఉన్నాయి కదా, రౌండప్ చేసుకున్న వర్డ్స్, సో వాటన్నిటిని అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలాగా రీకాల్ అలా కొన్ని లైన్స్ మీకు ఆ వర్డ్ గుర్తుండేదాకా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక 10 లైన్స్ చేస్తారో ఏంటంటే. ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ఒక బుక్ అయితే పెట్టుకోండి, పెద్ద రాంగ్ రూట్ బుక్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటే మీరు బెటర్. లేదు నేను షార్ట్ హ్యాండ్ నోట్స్లోనే రాసుకుంటా అంటే మీ ఇష్టం. ఏంటంటే మనకు అన్ని వర్డ్స్ ఒక చోటు ఉంటాయని చెప్పి మీరు అంతా కైలాష్ చంద్ర అయ్యేదాకా అదే ఫాలో అవ్వమని కాదు. మీకు ఉండే కొద్దీ ఏంటంటే ఒక ట్రాన్స్క్రిప్షన్కి ఒక 10 వర్డ్స్ తెలియని ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మీరు అప్పటికప్పుడే ప్రాక్టీస్ అయిపోవచ్చు. ప్రాక్టీస్ అయితే అవే గుర్తుంటాయి మీకు. బట్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక 1 వాల్యూమ్ అయ్యేదాకా అయినా సరే ఇలా ఫాలో అవ్వచ్చు. సో ఇలాగనమాట మీరు ఇలా ఇన్ వన్ ఫార్మ్ ఆఫ్ ది అదర్, సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మీరు చూసుకున్నట్లుగా మహా అయితే ఒక 1 అవర్ ఇలా మనకి రాయడానికి పట్టిద్ది, అండ్ ఇంకో 1 అవర్ ఇలా ప్రాక్టీస్ చేయడానికి పట్టిద్ది. సో ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా పట్టింది అనుకున్నాం, మహా అయితే 3 అవర్స్, రైట్. సో 3 అవర్స్ పడితే ఓకే మీరు 3 అవర్సే ఇస్తున్నారు రోజుకి, మిగతా టైం CBT చదువుతున్నారు అనుకుందాం. సో నెక్స్ట్ డే సెకండ్ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేయండి. బట్ ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసే ముందు ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసి, సో అప్పుడే మీరు సెకండ్ ట్రాన్స్క్రిప్షన్కి అనేది వెళ్ళండి. ఓకే సో అండ్ దెన్ సేమ్ ప్రాసెస్, థర్డ్ డే థర్డ్ ట్రాన్స్క్రిప్షన్. బట్ థర్డ్ ట్రాన్స్క్రిప్షన్ ముందు 1 and 2 మనం రివైజ్ చేయాలి. సో ఇలా మీరు చేశారంటే ఒక పక్క ప్రోగ్రెస్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మనకు పాతవి ఇంకా బాగా గుర్తుంటాయి అనమాట. సో ఇలా ఒక ఫస్ట్ 1 వాల్యూమ్ మీరు ఫాలో అవ్వండి. ఓకే సో ఒక 1 వాల్యూమ్ మీరు ఇలా
ఫాలో అయ్యారంటే మీకు ఫౌండేషన్ అనేది ఉంటుంది. కొన్ని మీకు మ్యాక్సిమం ఏంటంటే ఒక 90% ఆఫ్ ది వర్డ్స్ మీకు ఇంచక గుర్తుంటే మిగతా 10% ఏవైతే ఉన్నాయో ఒక 50-60 వర్డ్స్ సో అలా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు స్పీడ్ మీద ఫోకస్ చేస్తూ మీరు అప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. సో స్పీడ్ ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఇంకొక పర్టికులర్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో దీంట్లోనే మొత్తం చెప్పాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా కాబట్టి ఇంకో వీడియో నేను రిలీజ్ చేస్తాను. ఇలా రాసుకున్నారు అండ్ దెన్ మీరు వర్డ్స్ ప్రాక్టీస్ చేశారు. సో ప్రాక్టీస్ చేశాక అప్పుడు డిక్టేషన్ తీసుకోండి. మీకు ఎంత స్పీడ్లో మీరు కంఫర్టబుల్గా ఉంటే అంత స్పీడ్ దగ్గర మీరు డిక్టేషన్ తీసుకోండి. స్టార్టింగ్లో కూడా కొంచెం ప్రెషర్ వద్దు. ఓకే, ఎక్కువ స్పీడ్లో తీసుకుందామన్న ప్రెషర్ వద్దు, తక్కువలోనే తీసుకోండి. 60-50 అలా తీసుకోండి, ఎంత స్పీడ్ అయినా పర్లేదు. సో ఇక్కడ ఇంకొకటి మీకు ఏమైనా 50 WPM దగ్గర మీకు దొరకలేదు యూట్యూబ్లో మనకి డిక్టేషన్ అనుకుంటే 100 అని కొట్టండి. 100 అని కొట్టి దాన్ని 0.5 స్పీడ్లో మీరు ప్లే చేసుకున్నారంటే సరిపోతుంది. మీకు 50 WPM అయితే వస్తుందన్నమాట. సో ఇలా మీరు చేయొచ్చు. సో కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా మీరుగా అవుట్లైన్ రాయడానికి ట్రై చేయండి. దానికి 1 అవర్ పట్టిద్ది. నెక్స్ట్ ఇలా ఒక వర్డ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి, దానికి ఇంకో 1 అవర్ పట్టిద్ది. సో దాని తర్వాత ఏం చేస్తారు, ఒక 1 అవర్ మహా అయితే డిక్టేషన్ తీసుకోండి. ఓకే, ఆ వర్డ్స్ అన్నీ కూడా మీరు డిక్టేషన్ తీసుకున్నారంటే మీకు సీన్ చేసినట్టు అవుద్ది అనమాట. సో ఇలా సీన్ డిక్టేషన్ చేశాక కూడా ఇంకా ఏ వర్డ్స్ అయితే మీరు రాయలేకపోయారో ఆ వర్డ్స్ని ట్రాన్స్క్రిప్షన్ 2 చేసేటప్పుడు మీరు రివైజ్ చేయండి. ఓకే, సో వాటన్నిటిలో ఒక నోట్స్లో రాసుకుంటారు కదా, మీకు ఆటోమేటిక్గా నోట్స్ చూడగానే మీకు అర్థమవుతుంది. సెకండ్ టైం రాసినప్పుడు కూడా మీరు ఏ వర్డ్స్ మర్చిపోయారు. సో ఆ వర్డ్స్ అన్నీ కూడా ట్రాన్స్క్రిప్షన్ 2 చేసినప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ట్రాన్స్క్రిప్షన్ 3 చేసినప్పుడు 2V 1V. సో ఇలా అనమాట. సో ఇందాక మీకు చెప్పినట్లుగానే ఆల్రెడీ చెప్పా కదా, ఒక ట్రాన్స్క్రిప్షన్ అవగానే ఇంకో ట్రాన్స్క్రిప్షన్ చేసే ముందు ఈ ట్రాన్స్క్రిప్షన్వి రివైజ్ చేయాలి. సో అలా ట్రాన్స్క్రిప్షన్ వైజ్ అనమాట. సో 10th చేస్తున్నారంటే 9 ట్రాన్స్క్రిప్షన్స్ రివైజ్ చేసి 10th చేయండి. సో 10thకి వచ్చేసరికి మీకు ఫస్ట్ది ఓకే బాగా గుర్తుంటుంది, ఇంకా చేయక్కర్లేదు అన్నప్పుడు అది వదిలేయండి. సో వదిలేక ఏం చేస్తారు, సో మొత్తానికి వదిలేయమని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ 2కి వెళ్తారు కదా, సో వాల్యూమ్ 2కి వెళ్ళాక మీరు వాల్యూమ్లో 1లో ఉన్న అన్ని వర్డ్స్ చేయాలంటే కష్టం కదా. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు వాల్యూమ్ 2కి వెళ్ళాక ఒక డిక్టేషన్ తీసుకోండి. వాల్యూమ్ 1లో ఫర్ ఎగ్జాంపుల్ 3rd ట్రాన్స్క్రిప్షన్ ఉందనుకోండి, ఓకే అది మీకు వచ్చేసిందని చెప్పి ఇంక ప్రాక్టీస్ చేయడం మానేశారు. సో మొత్తానికి వదిలేమని కాదు. అప్పుడు వాల్యూమ్ 2లో ఉన్నప్పుడు డిక్టేషన్ తీసుకుని అప్పుడు ఇది ట్రాన్స్క్రైబ్ చేశాను అనుకోండి, అటు మీకు సీన్ డిక్టేషన్ తీసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ రివైజ్ చేసినట్టు ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మనకి ట్రాన్స్క్రైబ్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో మొత్తం ఒకే పనిలో మనకు అయిపోతూ ఉంటాయి, ప్లస్ ఒక పక్క మీరు ఇంకా వాల్యూమ్స్ నేర్చుకుంటూ ఉంటారనమాట. సో కాబట్టి జస్ట్ వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తూ రివైజ్ చేసే బదులు మనకు ముందు వాల్యూమ్స్ ఏవైతే అయిపోయి ఉన్నాయో సో సీన్ చేసేటప్పుడు అక్కడ చేసుకోండి. సో అసలు స్పీడ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఓకే నేను చెప్పా కదా, మీరు ఫస్ట్ నుంచి డిక్టేషన్స్ తీసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50లో ఉన్నారనుకుందాం, 70 ఎందుకు కానీ 50లో ఉన్నారనుకుందాం. సీన్ స్పీడ్ ఇది. ఓకే, సీన్స్ ఫస్ట్ నుంచి 50లోనే కదా రాస్తున్నారు. సో ఏం చేస్తారు, సో యాక్యురసీ అనేది మీరు ఫస్ట్ నుంచి ట్రాన్స్క్రైబ్ చేస్తే కనుక ఇది ట్రాన్స్క్రిప్షన్కి, సో మీరు ఫస్ట్ నుంచి కూడా ట్రాన్స్క్రైబ్ చేస్తే అంటే టైప్ చేస్తే కనుక టైప్ చేశాక మీకు ఎర్రర్ అనేది 8% కన్నా తక్కువ వస్తే ఒక 5 WPM పెంచుకోండి. ఓకే, లేదు మీరు ఫస్ట్ నుంచి ట్రాన్స్క్రైబ్ చేయట్లా, చెప్పా కదా 2 రోజులు కోటి ట్రాన్స్క్రైబ్ చేయమని. సో చేయట్లేదు, ఒకవేళ చేసినా మీరు చెక్ చేసుకుంటారు లేదు అనుకుంటే మోస్ట్లీ ఒక 40 వర్డ్స్ కన్నా ఎక్కువ మిస్టేక్స్ లేకుండా ఉంటే కనుక అప్పుడు 5 WPM మీరు పెంచుకోండి. సో మీరు షార్ట్ హ్యాండ్ రాశాక మీ షార్ట్ హ్యాండ్ చదువుకుంటారు కదా, సో చదువుకున్నప్పుడు మీకు ఏ వర్డ్స్ అయితే అర్థం అవ్వట్లేదు అవన్నీ రౌండ్ చేసుకోండి. సో రౌండ్ చేసుకున్నప్పుడు మీకు కనుక 40 or 50 కన్నా తక్కువ ఉంటే సో అప్పుడు ఇంకో 5 WPM మీ స్పీడ్ అయితే పెంచుకోండి. ఓకే, ఒక స్పీడ్ దగ్గర కంఫర్టబుల్గా ఉంటే ఇంక అక్కడే ఆగిపోద్ది. ఎప్పుడు కూడా మీరు అన్కంఫర్టబుల్ స్పీడ్లో రాస్తేనే మీ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ అన్సీన్కి వచ్చేసరికి ఎప్పుడు పెంచుకుంటారు మీ స్పీడ్ 5 WPM ఎప్పుడైతే కంఫర్టబుల్గా మీరు రాయగలుగుతున్నారు ఓకే అప్పుడే మీరు నెక్స్ట్ 5 WPMకి వెళ్ళండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అన్సీన్లో మనకి మేజర్ చేంజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నౌన్ వర్డ్ వచ్చిందంటే ఒకటి మనం ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేస్తాం, లేకపోతే దాని అవుట్లైన్ మనం రాయడానికి ట్రై చేస్తాం, రైట్. సో మనం రాయడానికి ట్రై చేసే లోపు ఏంటంటే ఒక 2-3 వర్డ్స్ నెక్స్ట్ మిస్ అవుతూ ఉంటాయి. సో అయినా సరే మనం రాయగలిగితేనే మనం అక్కడ కంఫర్టబుల్గా రాసినట్టు కదా. సో అప్పుడే మీ స్పీడ్ అనేది పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసేదాన్ని, లేదు నేను ఒక 2-3 వర్డ్స్ మిస్ అయిపోయినాయి అనుకోండి, నేను రివైండ్ చేసేసేదాన్ని వెనక్కి. ఓకే, 10 seconds ముందుకు జరిపేసుకుని సో అక్కడి నుంచి మళ్ళీ రాసేదనమాట. ఎంత ఆపుకుందాం అనుకున్నా సరే నా చెయ్యి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళిపోయేది. సో నేనైతే అలాగే చేసేదాన్ని. సో కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సో అలా రీవైండ్ చేసుకునే సిచ్యువేషన్ ఎప్పుడైతే రాదో సో అప్పుడు మీరు ఒక 5 WPM మీ స్పీడ్ పెంచుకొని సో నెక్స్ట్ స్పీడ్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే మీకు అన్నౌన్ వర్డ్ వచ్చినప్పుడు నెక్స్ట్ వర్డ్స్ మిస్ అవ్వకుండా ఉంటాయో అప్పుడు మీరు కంఫర్టబుల్గా రాస్తున్నట్టు సో అప్పుడు మీరు నెక్స్ట్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. సో అది. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే అసలు అన్సీన్కి ఎప్పుడు వెళ్ళాలి.
సో అన్సీన్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడైతే మీ సీన్ స్పీడ్ 80 WPM ఉంటుందో సో అప్పుడు అన్సీన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ముందు స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు, స్టార్ట్ చేసుకోవచ్చు, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే 80 WPM ఉన్నప్పుడు అన్సీన్ స్టార్ట్ చేయండి. సో అన్సీన్ ఎలా స్టార్ట్ చేస్తారు, మీరు 80 WPM స్పీడ్ ఉంది సీన్ అనుకుంటే దానికన్నా ఒక 10 or 15 WPM మీరు తగ్గించుకోండి. సో 10 or 15 WPM కనుక మీరు తగ్గించుకుంటే సరిపోతుంది. ఏంటంటే మనకి సీన్కి అన్సీన్కి స్పీడ్ ఎప్పుడు కూడా 10 WPM తక్కువ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ సీన్ 70 ఉందంటే మీ సీన్ 80 ఉందంటే మీరు అన్సీన్ ఎప్పుడు కూడా మనకి 70 అరౌండ్ అలాగే ఉంటుందన్నమాట. సో కాబట్టి అన్సీన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 10 WPM 15 WPM తగ్గించుకుని మీరు అన్సీన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంకొకటి, ఎప్పుడు దాకా మీ గోల్ ఏంటంటే ఎప్పుడు కూడా అన్సీన్ ఒకవేళ గ్రేడ్ D క్లియర్ చేయాలనుకుంటే మీకు అన్సీన్ 90 దాకా రావాలి, అప్పుడే గ్రేడ్ D క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే గ్రేడ్ Cకి అయితే కనుక 110 అన్సీన్ స్పీడ్, సీన్ కాదు. సో అప్పుడు మనం కొంచెం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అనమాట. ఇంకొకటి ఇలాగ చేస్తేనే అని కాదు, బికాస్ ఎగ్జామ్లో వచ్చే ట్రాన్స్క్రిప్షన్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఈవెన్ మీరు లాస్ట్ ఇయర్ది కనుక చూసుకున్నట్లయితే 2023ది ఈవెన్ 70 WPM ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి క్లియర్ చేశారు. బికాజ్ ఎందుకంటే ట్రాన్స్క్రిప్షన్ అనేది చాలా ఈజీగా వచ్చింది, మోస్ట్లీ మనకి 1, 2, 3 వాల్యూమ్స్ నుంచి వచ్చిందనమాట. సో కాబట్టి ఎక్కువ స్పీడ్ ఫ్లక్చువేషన్స్ కూడా అంతగా లేవు, 90 దాకా ఉన్నాయి. బట్ ఏంటంటే ఆల్రెడీ చూసిన వర్డ్సే కదా, సో మోస్ట్లీ సీన్ డిక్టేషన్ లాగే ఉంది. సో కాబట్టి ఏంటంటే 80 సీన్ ఉన్న వాళ్ళు కూడా రాసేసారనమాట. సో కాబట్టి ఇది ఇంకొకటి ఏంటంటే మనకి <8% యాక్యురసీ, అది ట్రాన్స్క్రైబ్ చేస్తే. ట్రాన్స్క్రైబ్ చేసినప్పుడు మనకి <8 ఉంటే కనుక చాలు, అది కేటగిరీ వాళ్ళు అయితే. అదే 5% అయితే కనుక మనకి జనరల్కి టార్గెట్ కింద పెట్టుకోవచ్చు ఎప్పుడు మనకి ట్రాన్స్క్రైబ్ చేసినప్పుడు. లాస్ట్కి ఎందుకంటే మనకి ట్రాన్స్క్రైబ్ చేసిన స్పీడే మన మామూలు స్పీడ్ అవుతుంది కాబట్టి. సో అసలు అన్సీన్ కూడా ఎలా చేయాలో ఒకసారి మాట్లాడుకుందాం. సీను అన్సీను కూడా మనం ఒకలాగా చేయడానికి కుదరదు. బికాజ్ ఎందుకంటే ఒక డిక్టేషన్ మనం సీన్ చేసినప్పుడు ఎలా చేస్తాం, ఒక డిక్టేషన్ తీసుకుంటాం, రాని వర్డ్స్ మనం మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం ఏవైతే మనకి రావో. బట్ అన్సీన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక డిక్టేషన్ తీసుకుంటారు, బాగానే ఉంది, దాన్ని చదువుతారు. సో చదివినప్పుడు మీకు ఏ వర్డ్స్ రావో అండర్లైన్ చేసుకుంటారు. బట్ అండర్లైన్ చేశాక కూడా ఓన్లీ అండర్లైన్ చేసిన వర్డ్స్ అవుట్లైన్స్ చూడడమే కాకుండా ఏంటంటే కైలాష్ చంద్రాలో ఇచ్చిన షార్ట్ హ్యాండ్తో మీ షార్ట్ హ్యాండ్ని కంపేర్ చేసుకోండి. బికాజ్ ఎందుకంటే ఓన్లీ మీకు రాని వర్డ్సే మీరు చదువుకున్నారంటే మీకు ఫ్రేజెస్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తాము. సో బట్ ఏంటంటే వాడు అన్ని వర్డ్స్ కలిపేసి ఒక ఫ్రేజ్ ఇస్తాడు కదా, సో మనం ఎక్స్పాండెడ్ ఫామ్లో బాగానే రాసేస్తాం ఆ స్పీడ్లో. బట్ ఏంటంటే ఈ ఫ్రేజెస్ అనేవి మనకు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అన్సీన్లో ఏంటంటే ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి, దట్ మనం ఒక డిక్టేషన్ రాసేసాక ఆ డిక్టేషన్ని ఓన్లీ మనకి రాని వర్డ్స్ చూసుకోవడం కాకుండా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకసారి ట్రాన్స్క్రిప్షన్ చూసుకుంటే మనకి ఫ్రేజెస్ అనేవి మిస్ అవ్వనమాట. సో ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి. అండ్ దెన్ మనకి ఫ్రేజెస్ వాడు ఏమైనా ఇస్తే అవి ప్లస్ మనకి రాని వర్డ్స్ ఇవన్నీ కూడా అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. సో ఇదన్నమాట అన్సీన్ గురించి. సో ఇది కూడా చెప్పాను కదా, సో కాబట్టి అన్నీ ఇంక్లూడ్ చేశానని అనుకుంటున్నా. సో కాబట్టి ఇదన్నమాట. సో ఏమైనా మిస్ అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. దట్ లాస్ట్ వీడియోలో ఈ విషయం మర్చిపోయానని చెప్పి. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ టు యువర్ స్టెనో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక, సో దట్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. బికాజ్ స్టెనో అనేది ఈ మధ్యన కనుమరుగైపోతున్న స్కిల్ గురించి అందరికీ తెలియాలి. సో నేర్చుకునే వాళ్ళు ఇంకా ముందుకు రావాలి కాబట్టి సో షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.